తల్లిపాల తర్వాత పట్టేది పాలే చాలా మందికి. ఆవు పాలు శ్రేష్టము, ఆవు పాలు అమ్మ వంటివి అని చెప్పి మనం చదువుకున్నాం. ఇప్పుడు ఏమంటున్నారు, 20 సంవత్సరాల తర్వాత పాలు తాగాల్సిన అవసరం లేదు, నైట్ తాగుతున్నారా ఇంకా ప్రమాదం అని గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులే హెచ్చరిస్తున్నారు. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? పాలు తాగాలా వద్దా? పాలు ఇప్పుడు మనం చూసుకుంటే మన యూనివర్స్లో అంత ఇన్ని జీవాలు ఉన్నాయి కదా. హ్యూమన్స్ ఆర్ ద ఓన్లీ పీపుల్ హూ డ్రింక్ సమ్ అదర్ యానిమల్స్ మిల్క్. ఏ యానిమల్ ఇంకో మదర్ మిల్క్ తాగదు. ఓకే, మనం ఒక్కరమే తాగుతాం. మన బాడీ ఈజ్ నాట్ మేడ్ టు డైజెస్ట్ సమ్ అదర్ యానిమల్స్ మిల్క్. ఓకే, ఎస్పెషలీ ఇండియన్స్లో చాలా కామన్. ఇప్పుడు మిల్క్ డైజెస్ట్ కావాలంటే లాక్టేజ్ అని ఒక ఎంజైమ్ ఉంటుంది. మనము ఇండియన్స్లో ఆ లాక్టేజ్ ఎంజైము మామూలుగానే తక్కువ ఉంటుంది, వయసు పెరిగే కొద్దీ ఇంకా తక్కువ ఉంటుంది. అందుకే చాలామంది చిన్నప్పుడు మేమందరూ పాలు తాగేవాళ్ళము, ఇప్పుడు చూస్తే కొంచెం పాలు తాగినా ఏదో ప్రాబ్లం వస్తుంది అంటే అది కరెక్టే. ఎందుకంటే పాల వల్ల అది డైజెస్ట్ కాకపోవడం వల్ల చాలా ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. కడుపు నొప్పి రావచ్చు, గ్యాస్ రావచ్చు, డయేరియా రావచ్చు, లేకపోతే ఇంకా వేరే కొంచెము హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావచ్చు. ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి పాలు తాగడము ఇంపార్టెంటే కాదు. నైట్ తాగకూడదు అనేది అదొక అపోహనే. ఎందుకంటారంటే దాంట్లో కాల్షియం ఉంటుంది, కాల్షియం ఉండడం వల్ల యాసిడ్ ఎక్కువ స్టిమ్యులేట్ అయ్యి అది యాసిడ్ చేస్తుంది. అది కాంట్రవర్షియల్, అది ఓల్డ్ థింకింగ్ అనమాట. ఇంతకుముందు అనుకునే వాళ్ళం, నేను కూడా చెప్పేవాడిని. మోర్ రీసెర్చ్ షోస్ దట్స్ నాట్ ట్రూ. కాబట్టి ఎప్పుడు తాగుతారు అనేది పెద్ద విషయం కాదు. పాలు తాగినప్పుడల్లా సిమ్టమ్స్ ఉన్నాయంటే లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉండొచ్చు. ఓకే, అంటే లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటే ఈజీగా ఎట్లా తెలుసుకోవాలి? అంటే డూ వి నీడ్ ఎనీ టెస్ట్? టెస్ట్లు ఉన్నాయి, బ్రెత్ టెస్ట్ ఒకటి ఉంది. కానీ బెస్ట్ టెస్ట్ ఏమంటే మనకు సిమ్టమ్స్ పాలు తాగిన తర్వాత ఎట్లాంటి సిమ్టమ్స్ ఉన్నాయి, ఎంత సిమ్టమ్స్ ఉన్నాయి, అది బెస్ట్ టెస్ట్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.